హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను హార్ట్ షేప్ MDF బేస్ అనేది తీసుకున్నాను. ఈ MDF బేస్కి రబ్బర్ బ్యాండ్ అండ్ అటాచర్ తీసుకొని MDF బేస్కి స్టిక్ చేశాను. చేసి 1 డే అనేది ఆర్నిచ్చాను. ఆర్నిచ్చాక ఈ కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి B7000 గ్లూ అనేది MDF బేస్కి నేను చూపించే విధంగా పెట్టేసి డ్రాప్ షేప్ స్కై బ్లూ కలర్ కుందన్స్ని నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రబ్బర్ బ్యాండ్ ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, ఇదే విధంగా మొత్తం హార్ట్ షేప్ని ఫిల్ చేయాలన్నమాట రౌండ్గా. మళ్ళీ లోన్ కూడా సేమ్ అన్నమాట. ఇలా కుందన్స్కి కూడా గ్లూ అంటేటట్టు చివరన గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. MDF బేస్కి కుందన్స్కి కొంచెం చివరన గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. చేసుకొని నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోండి. కొంచెం క్రాస్గా స్టిక్ చేసుకోండి. ఇలా మొత్తం ఇదే విధంగా రౌండ్ మొత్తం ఫిల్ చేసుకోండి. ఇలా నీట్గా సర్చ్ చేసుకుంటూ ఎక్కడా వంకర పోకుండా అన్నీ సమానంగా వచ్చేటట్లు చూసుకోవాలన్నమాట. ఇలా స్టిక్ అయిపోయాక ఈ లైన్ కూడా ఇలా నీట్గా సెట్ చేసుకోండి. ఎక్కడన్నా వంకర ఉంటే నీట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక మళ్ళీ గ్లూ అనేది అప్లై చేయండి. మిడిల్లో కొంచెం గ్లూ అనేది కొంచెం ఎక్కువగానే అప్లై చేసి ఇక్కడ రౌండ్ షేప్ 3mm కుందన్ అనమాట. ఇది వచ్చేసి రెడ్ కలర్ స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆ మిడిల్లో గ్యాప్ వచ్చిన దగ్గర నేను ముత్యాలు అనేది ఇలా పోసేసేయండి. ముత్యాలు అనేది అక్కడ ఆల్రెడీ గ్లూ పెట్టాం కాబట్టి అక్కడ స్టిక్ అయిపోతాయి అనమాట ముత్యాలు ఇలా వేయటం వల్ల. చూసారు కదా, రబ్బర్ బ్యాండ్ అనేది సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రబ్బర్ బ్యాండ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.